హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం సర్కారు వారి పాట 5 రోజుల కలెక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సర్కారు వారి పాట సినిమాకు తొలి రోజు పాజిటివ్ రివ్యూలతో పాటు నెగిటివ్ టాక్ కూడా విపరీతంగా వచ్చింది. ఈ సినిమా వింటేజ్ మహేష్ బాబు కోసం చూడాల్సిందేనని, ఇదొక మంచి మెసేజ్ కూడా ఇచ్చిందని కొందరు పాజిటివ్గా రియాక్ట్ అయితే, మరికొందరు మాత్రం ఇందులో పెద్దగా మ్యాటర్ లేదని, ఇదొక పరమ రొటీన్ సినిమా అని నెగిటివ్ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. ఇక యాంటీ ఫ్యాన్స్ అయితే ఇంకా మొదటి షో పడకముందే ఇదొక డిజాస్టర్ సినిమా అని ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. నెగిటివిటీ బాగా స్ప్రెడ్ చేయాలని దీన్ని ఒక చెత్త సినిమాగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఇలాంటి ప్రచారాలు ఎన్ని జరిగినా, నెగిటివ్ రివ్యూలు ఎన్ని వచ్చినా ఫైనల్గా వర్కౌట్ అయ్యేది మాత్రం ప్రేక్షకుల జడ్జిమెంటే. ఆడియన్స్కు ఒక సినిమా బాగా నచ్చిందంటే నెగిటివ్ టాక్స్ని పట్టించుకోకుండా థియేటర్లకు తరలి వెళ్తారు. ఇప్పుడు సర్కారు వారి పాట విషయంలోనూ అదే జరిగింది. మిక్స్డ్ టాక్ వచ్చినా, నెగిటివ్గా ప్రచారం చేసినా ఆడియన్స్ వాటిని ఖాతరు చేయకుండా ఈ సినిమా చూసేందుకు థియేటర్లపై దండయాత్ర చేశారు. ఫలితంగా ఇది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45,21,00,000 షేర్, 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రీజనల్ సినిమాల్లోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు కాస్త తేడా కొట్టాయని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల వరకు అయితే వసూళ్లు బాగానే నమోదయ్యాయి, కానీ ఇతర ఏరియాల్లోనే, అవే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్లలో ఈ సినిమా వసూళ్లు కాస్త డ్రాప్ అయ్యాయి. కేవలం తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే రెండో రోజు 11,04,00,000, మూడో రోజు 12,01,00,000, నాలుగో రోజు 12,06,00,000 షేర్ వచ్చాయి. నాలుగో రోజు వచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో అది నాన్ రాజమౌళి రికార్డ్. తొలి 2 స్థానాల్లో RRR అండ్ బాహుబలి 2 సినిమాలుండగా వాటి తర్వాత మూడో స్థానంలో సర్కారు వారి పాట నిలిచింది. ఇక ఇతర ఏరియాల విషయానికి వస్తే రెండో రోజు 1,96,00,000, మూడో రోజు 2 కోట్లు, నాలుగో రోజు 1,59,00,000 షేర్ వచ్చాయి. ఈ లెక్కలన్నీ కలుపుకుంటే 4 రోజుల లాంగ్ వీకెండ్లో సర్కారు వారి పాట మొత్తం ప్రపంచవ్యాప్తంగా 85,87,00,000 షేర్, 133,80,00,000 గ్రాస్ నమోదు చేసినట్లు తేలింది. ఫస్ట్ వీకెండ్ వరకు సర్కారు వారి పాట మంచి వసూళ్లను నమోదు చేసి బ్లాక్ బాస్టర్ మార్కులైతే సాధించింది. మరి సోమవారం సంగతి ఏంటి? ఈ వీకెండ్ జోరునే సోమవారం కూడా కొనసాగించిందా, లేకపోతే డల్ అయ్యిందా? సాధారణంగా RRR అండ్ బాహుబలి వంటి కళాఖండాలు మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ సోమవారం కల్లా డల్ అయిపోతాయి. ముఖ్యంగా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాల కలెక్షన్లు అయితే బాగా డ్రాప్ అవుతాయి. మరి సర్కారు వారి పాట విషయంలోనూ అదే రిజల్ట్ రిపీట్ అయ్యిందా? దాదాపు అవుననే చెప్పుకోవాలి. సోమవారం నాడు ఈ సినిమా కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా సోమవారం నాడు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 3,64,00,000 షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇతర ఏరియాల్లో 1,86,00,000 నమోదు చేసింది. దీంతో 5వ రోజు ప్రపంచవ్యాప్తంగా 5,50,00,000 షేర్, 9,50,00,000 గ్రాస్ మాత్రమే వచ్చింది. ఓవరాల్గా 5 రోజుల కలెక్షన్లు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 91,37,00,000 షేర్, 143,30,00,000 గ్రాస్ నమోదైంది. ఇప్పుడు ఈ సినిమా ముందున్న టార్గెట్ 29,53,00,000. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల బిజినెస్ చేసింది. ఇది బ్రేక్ ఈవెన్కి చేరుకోవాలంటే 121 కోట్ల షేర్ని రాబట్టాలి. 5 రోజుల్లోనే ఈ సినిమా బాగా రికవర్ చేసింది. 91,37,00,000 షేర్ని రాబట్టింది. మిగిలిన 29.5 కోట్లను కూడా ఈ సినిమా కలెక్ట్ చేస్తే క్లీన్ బాక్సాఫీస్ హిట్ సినిమాల జాబితాలోకి చేరిపోతుంది. మరి ఇది బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందా, నష్టాల పాలవుతుందా, లేకపోతే లాభాలు తెచ్చిపెడుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో దిస్ ఈస్ ద 5 days కలెక్షన్స్ రిపోర్ట్ ఆఫ్ సర్కారు వారి పాట. ఇక్కడితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేల్మని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.